శ్రావణ మాసం అంటేనే పూజలు నోములు వ్రతాలు అక్కలు బగ్గ కాయిషేస్తారు. ఇక శుక్రవారం వచ్చిందంటే చాలు గుళ్ళకాడ లైన్లు కడుతుంటారు వరలక్ష్మి వ్రతాలు చేస్తానికి. ఇంటాయన పైలంగా ఉండాలని ఆమ్దాని పెరగాలని ఈ పూజలు చేస్తారు అక్కలు. ఈ రోజు అమ్మవారికి పూజలు చేస్తే అష్టలక్ష్ములకు చేసినంత బరాబరట. మరి అసలే శ్రావణ మాసం ఆఖరికి వచ్చింది. ఇక ఎట్లుంటది పారి గుళ్ళకాడ పూజలు ఎట్లెట్లా నడిచినాయో చూద్దాం. నరసన్న గుడిలా వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు అక్కలు. అటు అయ్యవార్లు మంత్రాలు చదువుడు, ఇల్లు పూజలు చేసుడు. 200 మందికి మీదనే తల్లిని కొలుసుకున్నారు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అయ్యే వరకు ఎములాడ రాజన్న కాడ చూడురి ఎట్లొచ్చిండ్రో. కోడేలు కట్టేసి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్లకు కుంకుమార్చనలు చేసిండ్రు. అన్ని గుళ్ళ కాడ ఇట్లనే నడిచింది. ఆంధ్రాల చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఇలాకా పిఠాపురం పురుహూతిక అమ్మవారి గుడి కాడ జాతర నడిచింది. 12,000 మంది వరలక్ష్మి వ్రతాలు చేసిండ్రు. మరి జాగా సరిపోదు కాబట్టి 1,500 మందిని బ్యాచ్ లెక్క చేసిండ్రు. పవన్ సారోళ్ళ చిన్న వదిన నాగబాబు సారోళ్ళ ఇంటామే పద్మజ మేడం వచ్చి అందరికి చీర పసుపు కుంకుమలు వంచి పెట్టింది. సారు సొంత పైసలతోటి పంపిండట అమ్మలక్కల కోసం. ఇంత మంది వచ్చిన సుత తక్లీఫ్ కాలేదని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు అక్కలది.